ఎప్పుడో 2009 అప్పుడు 2014 దాకా వరదలకు సంబంధించి ఫీల్డ్ రిపోర్టింగ్ చేసాం. కానీ ఇవాల్టి పరిస్థితి చూశాక ఇక్కడ అధికార యంత్రాంగానికి తెలిసింది తక్కువ, అదే సమయంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నది తక్కువ. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఇక్కడ పరిస్థితిని మనం అబ్జర్వ్ చేస్తే విషయం ఏంటనేది తెలుస్తూ మనకు కనబడుతున్నటువంటిదంతా కూడా ఇది విజయవాడకి సంబంధించి ప్రధానమైనటువంటి గొల్లపూడి నుండి రామవరప్పాడుకి వెళ్ళేటటువంటి హైవే. నిన్న నా వీడియోలు ఫాలో అయినటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ఇదంతా ఎట్లా ఉందన్నటువంటిది. నిన్న రోడ్డు మీద నుంచి మనం మాట్లాడాం, రోడ్డు నుంచి పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతాలు చూపించాం. ఇవాళ పరిస్థితి చూస్తే అటు నుంచి ఇటు రోడ్డు మీదకి వచ్చేసరిగా అటు అది కనబడుతున్నటువంటిది శ్మశానం. ఆ తర్వాత కనబడుతున్నటువంటి అన్నీ కూడా ఇదిగో ఇవన్నీ షోరూమ్స్, ఇవన్నీ ఫర్నిచర్ షోరూమ్, ఇవన్నీ కూడా వీటి పరిస్థితిని బట్టి అర్థమవుతుంది ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అన్నటువంటిది. క్రమంగా ఇక్కడ సమస్య ఏంటంటే ఉత్పన్నం అవుతున్నది, పబ్లిక్కి విషయం తెలియట్లేదు. నీళ్లు ఎక్కడ దాకా ఉన్నాయి, బయటికి ఎవరు తీసుకురావట్లేదు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ శిబిరాలు కానీ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఉద్యోగం ఏంటయ్యా అంటే సహజంగా చేసేటటువంటి ఉద్యోగము. వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉండి మునిగిపోతారో అనుకునే వాళ్ళని రక్షిస్తారు, ప్రాణాంతకమైన పరిస్థితుల్లో ఉన్నాం. అంతేగాని ఇళ్లల్లో ఉన్న వాళ్ళని యువతలకు తీసుకురారు. ఇళ్లల్లో ఇప్పుడు కింద ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు పై ఫ్లోర్లకు వెళ్ళారు, లేదా డాబా పైన ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నటువంటిది ఇప్పుడు టెన్షన్ ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఎందుకంటే ఒక అంతస్తే ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఎవరికి చెప్పాలో తెలియదు, ఫోన్లు పని చేయవు. ఇప్పుడు ఇట్లా చూసుకుంటే మనం ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇక్కడే ఇది రోడ్డు పక్కన ఇంకా మునగలేదు కాబట్టి అట్లుంది. ఇట్లాంటి ఫ్లోర్లు అక్కడ బోలెడన్ని ఉంటాయి లోపల. అదే సందర్భంలో ఇట్లాంటి అపార్ట్మెంట్లు ఉన్నప్పుడు ఆ పైకి ఎక్కి కూర్చోవడానికన్నా అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఫ్లోర్లు ఉన్నటువంటి వాళ్ళు నిన్న డాబాలు ఎక్కారు. ఇవాళ అలా ఎక్కినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో లోపల ఉన్న వాళ్ళకి తెలియదు, సమాధానం చెప్పేవాళ్ళు లేరు. లేదా లోపల ఉన్నటువంటి వాళ్ళకి మీకు సేఫ్టీ ప్రాబ్లం ఏం లేదు, వాటర్ తగ్గుతోందనో పెరుగుతోందనోటటువంటి సమాధానం చెప్పేటటువంటి వాళ్ళు. వాస్తవంగా ఇట్లాంటప్పుడు మైక్ అనౌన్స్మెంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ది ముఖ్యం. లేదా ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లు ఏవైతే చెప్తున్నారో విపత్తు నివారణ సంస్థల వాళ్ళకి సంబంధించి ముఖ్యం. ఇప్పుడు కొంతమంది ధైర్యం చేసి తెగించి ఇదిగో ఈ టైపులో వచ్చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఏది నడుచుకుంటూ కర్రలను పట్టుకుని ఈ టైపులో. మిగతా వాళ్ళకి సంబంధించి చూస్తే మాత్రం అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే లోపల ఉన్నటువంటి వాళ్ళకి మందులు కావాల్సిన వాళ్ళు ఉన్నది, ఆహారం సమస్య ఉంది, మంచినీళ్ళ సమస్య ఉంది. కొంతమందికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి అందించడానికి వీలవుతుంది, లోపల ఉన్నటువంటి వాళ్ళకి పరిస్థితి ఏంటో తెలియదు. ఇక్కడ ఎంతవరకు అందింది ఎంతవరకు అందలేదని తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ పంపించామంటారు, లోపల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అందలేదు అంటుంటారు. కాబట్టి ఇక్కడ ముందు అసలు సమస్య పరిష్కరించాలంటే లోపల ఆహార పొట్లాలు హెలికాప్టర్ల ద్వారా పంపిణీ చేయాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాల ద్వారానైనా లోపలికి ఆహారం పంపించడంతో పాటుగా లోపల ఈ సింగిల్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాల్సి ఉంటుంది. క్రమంగా ఇప్పుడు వాటర్ ఫ్లో పెరుగుతోంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది కృష్ణానది కాదు, నడి రోడ్డు. అసలు కృష్ణానదికి దగ్గరగా 15 కిలోమీటర్ల లోపల ఉండేటటువంటి ప్రదేశం. ఇది వస్తున్న నీళ్ళు కూడా కృష్ణానది నీళ్ళు కాదు. పైనుంచి ఇప్పుడు బుడమేరు పొంగడం వల్ల ఇప్పుడు మున్నేరు కూడా పొంగుతున్నటువంటి కారణంగా మున్నేరు బుడమేరు ఇవన్నీ కలవడం వల్ల వచ్చేటటువంటి సమస్య. దీనికి పరిష్కారం ఏంటి అన్నటువంటిది తెలుసు, కానీ దాన్ని కరెక్ట్గా ఆచరణలో పెట్టేటటువంటి అనిపించట్లేదు. ఇప్పుడైనా సరైనటువంటి దిశలో అడుగులు వేయాల్సి ఉంది.